విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మొన్న మధ్య మా బంధువులింటికి వెళ్తే ఆమె విదేశాల్లో ఉన్న తమ ఇద్దరు కూతుర్లు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వరలక్ష్మి వ్రతం అక్కడ కూడా జరుపుకుంటారని చెప్తే నాకు కాస్త ఆశ్చర్యం వేసిందండి. వ్రతాన్ని ఎలా నిర్వహించాలని ఉన్న సీడీలని కంప్యూటర్లో పెట్టుకుని ఆ ప్రకారం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారట. ఈ వ్రతాలు ఇంట్లో పెద్దవాళ్లు చేస్తుంటే అమ్మాయిలు కూడా భాగస్వాములు అవుతారు కదండి. పైగా ఈ వ్రతం స్త్రీలకి చాలా ముఖ్యమైనదని అంటారు కదా. అంచేత మన ఆడపిల్లలు ఏ దేశంలో ఉన్నా ఈ పండగని మాత్రం చేయకుండా ఉండరట. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. రంగోలి అదేనండి ముగ్గులు. ఒకప్పుడైతే ఇంటి ముందు చక్కగా కళ్ళాపి చల్లి ముగ్గులు వేసేవారు. ఇప్పుడు ఇంటి ముందు అంత స్థలము లేదు, ఎవరి దగ్గర అంత టైం కూడా లేదు కదా. మరైతే ఈ రంగోలిని అందంగా డిఫరెంట్ స్టైల్లో వేసుకోవచ్చు అంటున్నారు ఇవాళ మన ఎక్స్పర్ట్ అయిన మణిమంజరి గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఓకే, మరి ఈ రోజు మన సకులకి డిఫరెంట్ స్టైల్లో రంగోలి చూపిస్తా అన్నారు. ఎలా చూపిస్తున్నారు? ఎప్పుడు మనము ఇంటి ముందర రంగోలి వేసుకుంటా ఉంటాము. అయితే ఇంట్లో వచ్చిన తర్వాత కూడా రంగోలి కనిపించాలి అంటే మనము డిఫరెంట్ టీ పాయింట్స్ దగ్గర దేవుని ముందర ఇలా రంగోలి మనం డెకరేట్ చేసి పెట్టొచ్చండి. అలా చూపిస్తాను. ఓకే, మొత్తం స్టైలే మార్చేసారు మీరు. ఓకే అండి, మరి దీనికి ఏం కావాలి? ట్రాన్స్పరెంట్ బౌల్, ఆయిల్, ఫ్లవర్స్, ముగ్గు పొడి, రంగోలీ కలర్స్, బొగ్గు పొడి, థర్మకోల్ ప్లేట్, స్టెన్సిల్, వాటర్. ఓకే, స్టార్ట్ చేయండి. ముందుగా మనం వాటర్ బౌల్లో తీసుకొని వాటర్ పైన రంగోలి వేసేది ఎలా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ బౌల్ తీసుకున్నాము. ఇందులో ఫుల్గా వాటర్ పోసి, అయితే ఈ బౌల్ ఎంత పెద్దదైనా మనం తీసుకోవచ్చు. ఎంత పెద్దదని తీసుకోవచ్చు. మన స్పేస్ని బట్టి పెద్ద బౌల్ తీసుకోవాలి. వాటర్ దీన్ని ఫుల్గా నింపుకోవాలి. పై వరకు నింపేసుకోవాలి. నింపేసుకున్న తర్వాత ఈ రంగోలి దీని మీద నిలబడడానికి బేస్గా కోల్ పౌడర్ యూజ్ చేయాలి. ఓకే, బొగ్గు పొడి. బొగ్గు పొడి. ఈ బొగ్గు పొడి ఫస్ట్ సైడ్లకు పడకుండా స్పేస్ కొంచెం ఈ వాటర్ మూమెంట్ కొంచెం స్లో అయిన తర్వాత మనము కోల్ వేయాలి. ఈ వాటర్ ఇలా మూమెంట్లో ఉన్నప్పుడు కానీ కొంచెం స్లో అయిపోయినాక దీన్ని కొంచెం లైట్గా అవుతుంది. అంటే నీళ్లు కదలకుండా అలా నీళ్లు కదలం స్టాప్ వేసుకోవాలి. ఆగిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఎంత బౌల్ తీసుకుంటే ఆ బౌల్ మొత్తం ఫస్ట్ కోల్ పౌడర్తో ఫిల్ చేసుకోవాలి. మనం చేతితోనే ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే శీల పక్కగా అంత బౌల్ మీద పడితే మనకి అంత బాగుండదు. బాగుందా? అయిపోయింది శీల. ఓకే, చూస్తున్నారు కదా, చక్కగా ఎక్కడ కూడా మనకి వాటర్ ఉన్నట్టుగా తెలియకుండా ఓన్లీ పౌడర్ ఉన్నట్లుగానే అనిపిస్తుందండి. మొత్తం అంతా కూడా స్ప్రింకిల్ చేసేసారు కోల్ పౌడర్. ఇప్పుడు మనం దీని మీద ముగ్గేసుకోవాలి. ఓకే అండి, ఫస్ట్ గ్రీన్ తీసుకుందాం. మనం లీవ్స్ టైప్లో వేసుకుందాం. ఇది మన బౌల్ ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి మనం లీవ్స్ అయితే బాగుంటుంది. ఫ్లవర్స్ బౌల్ షేప్ని బట్టి కూడా మనం డిజైన్ చూస్ చేసుకోవచ్చు. రౌండ్గా ఉంటే మనము ఏదైనా పండగలప్పుడు ఓం వేసుకోవచ్చు. శీల ఓం బాగుంటుంది. ఓం కానీ స్వస్తిక్ కానీ బాగుంటుంది. ఇదేం పౌడర్ అండి? అంటే రంగోలీ పౌడర్ కదా, కొంచెం చూడడానికి కూడా షైనింగ్ కనిపిస్తుంది. ఇదేం పౌడర్? ఇది గ్రానైట్ రంగోలీ. ఓకే, గ్రానైట్ రంగోలీ. షైనింగ్గా ఉంటుంది. షైనింగ్గా ఉంది. ఫ్లవర్ కొంచెం ఆరెంజ్ టైప్ వేసేసుకో. మొత్తం డిజైన్ అంతా కూడా మళ్ళీ ఇంకా మన డెకరేషన్ అంతా కూడా ఓన్లీ ముగ్గుతోనే చేయాలి. వేరే ఏమీ యూజ్ చేయలేదు. వేరే ముద్ద యూజ్ చేయాలి. మన మధ్యలో కావాలంటే ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. అంటే కిందికి వెళ్ళిపోదా? వెళ్ళిపోదు. ఓకే, మనం ఇంకా కొంచెం దీనికి ఇన్నర్గా ఇంకో కలర్ వేసుకుందాం. ఫిల్లింగ్ డబల్ డిజైన్ అవుట్ లైన్ లోపల ఇన్నర్ లైన్ వేసుకుందాం. ఓకే, కోల్ పౌడర్ కదా, అదే బొగ్గు పొడి మీద వేస్తున్నారు కదా, కలర్స్ అన్ని కూడా బాగా కనిపిస్తాయి. ఇలా కొంచెం తీగలు వేసుకోవచ్చు. ఓకే, తీగల్లాగా మనం బౌల్ అంతా ఫిల్ చేసుకోవాలి. చేస్తున్నారు. మళ్ళీ వచ్చేసి ఆరెంజ్తో లైట్గా లైన్స్ లోపలికి అవుట్. ఓకే, అవుట్ కలర్ పెటల్స్ ఆరెంజ్. ఇంకా గ్రీన్లో ఫిల్లింగ్ కూడా మనం ఎల్లోతో ఇచ్చుకుంటాం. ఓకే, లీవ్స్ మధ్యలో ఎల్లోతో ఇస్తామండి. బాగుంటుంది. ఎల్లోతో లైన్స్. ఓకే, క్రాస్ లైన్స్ వేసేస్తాము. ఇక్కడ దీనికి ఎల్లో వేసాం కదా, దీనికి ఇంకొంచెం బయట అవుట్ లైన్ కూడా వేసుకోవచ్చు. ఆరెంజ్ ఇక్కడ ఆరెంజ్ వేసాం కాబట్టి ఇక్కడ కూడా ఇది ఆరెంజ్ రానిస్తాం. ఓకే, ఇందులో మొత్తం అంతా కూడా మనం పౌడర్ తోటి అంటే ఈ రంగోలీతోనే వేసుకుంటాం. రంగోలీ పౌడర్ ఇంకా వేరే ఏమి యూజ్ చేయాలి? ఓకే,
తప్పించి మనం దీన్ని కావాలంటే మధ్యలో ఫ్లవర్ పెట్టేద్దాం. వావ్, ఇంకా ఫ్లవర్ పెట్టగానే పెట్టేస్తే అది మధ్యలో లుక్ ఉండి డిస్టర్బ్ అవుతుంది అనుకున్నాను. లేదు, ఓకే, అంటే వెంటనే వేసేయాలి, జరపకుండా కదపకుండా వేయాలి. వేసేయాలి. ఓకే, దాంతో పాటుగా మనం డిజైన్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి బౌల్ మనం డిజైన్ చేసుకోవాలి, లేదంటే మూవ్ చేస్తే పాడైపోతుంది. ఓకే అండి, ఇలా వాటర్ మీద మనం రంగేసాం. వాళ్ళ వాటర్ లోపల కూడా చూపిస్తాను మీకు. వాటర్ లోపల కూడా చూపిస్తారా? ఓకే అండి, చూద్దాం. ఇది ఇలా పక్కన పెట్టేస్తే కొంచెం మూమెంట్ ఇచ్చిన ఏం కాదు ఇది. ఓకే, ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, అండర్ వాటర్కి ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్కి ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలి. ఓకే, దీనికి థర్మాకోల్ ప్లేట్ కావాలా లేకపోతే వేరే ప్లేట్ ఏదైనా తీసుకోవచ్చు? మనం స్టీల్ ప్లేట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను థర్మాకోల్ ప్లేట్ యూజ్ చేస్తాను. అలాగే ఫస్ట్ ముందుగా దీనికి కొంచెం ఆయిల్ లైట్గా అప్లై చేసుకోవాలి. మొత్తం ప్లేట్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా ముగ్గు వేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా దాని మీద వేసాం కాబట్టి ఇక్కడ ఒక స్టెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఓకే, స్టెన్సిల్స్ తీసుకుంటున్నాను. స్టెన్సిల్స్ ఇప్పుడు ఇలా దీనిలో డిజైన్స్ డిఫరెంట్ టైప్ మనకు అవైలబుల్ ఉన్నాయండి. నేను ఒకటి తీసుకొచ్చాను. స్టెన్సిల్ ఫస్ట్ ఇలా పెట్టేసుకొని మనం కింద బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఉంది కాబట్టి దానికి కాంట్రాస్ట్గా మనము రెడ్ తీసుకుందాం. ఇది మధ్యలో వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఇలా కొంచెంగా వేసేసుకొని దీన్ని ఫింగర్తో అన్ని సైడ్స్కి స్ప్రెడ్ చేయాలి. అంటే బాగా నొక్కి పెట్టి వత్తాలండి. నొక్కి పెట్టేసి అది కదలకుండా తీసి చూద్దాం. ఓకే, దీన్ని ప్రింట్ అనేది కింద ఇలా వచ్చేస్తుంది. అచ్చం ప్రింటింగ్ లాగే కనిపిస్తుంది చూడటానికి రంగోలీతో. ఓకే, స్టెన్సిల్ వేసుకున్నాం కదా శీల, దీనికి కావాలంటే మన సైడ్ ఇంకా డిజైన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది ఇలాగే ఉంచుకోవచ్చు. ఇలాగే ఉంచవచ్చు. ఇప్పుడు మనం ఇది ఒక 2 minutes డ్రై చేయాలి. ఇలా వదిలేయాలి. తర్వాత దీనికి వాటర్ యాడ్ చేయాలి. తర్వాత వాటర్ పోసుకోవాలా? ఓకే, 2 minutes అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ నిదానంగా చిన్నగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి ఇలా వాటర్. ఓకే, స్లోగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని కలర్స్ మళ్ళీ పైకి వచ్చేసి పింక్, అలాంటి డార్క్ పింక్, లెవెండర్ కలర్ అలాంటివి కొన్ని వాటర్లో కలిసిపోతే అవి యూజ్ చేయకూడదు. కింద డిజైన్ మనకి పైన ఎక్స్ట్రా పౌడర్ కొంచెం ఉంటే అది ఒక్కటి కొంచెం మన వాటర్ పైకి వచ్చేస్తుంది. మనం 2 minutes వాటర్ మూమెంట్ అయిపోయిన తర్వాత తీసేయచ్చు. ఓకే, కింద డిజైన్ మాత్రం అలాగే ఉండిపోతుంది వాటర్లో. ఓకే అండి, ఇది ఎంతసేపు ఉంటుంది? ఇది కూడా మనకు ఒక హాఫ్ డే ఉంటుంది శీల, ఏం పర్వాలేదు. ఓకే, ఇందాకేమో ఫ్లోటింగ్ అంటే పైన మనం చూసామని ఫ్లోట్ అవుతుంది రంగోలీ. అదైతే మనకు ఒక 24 hours వరకు ఉంటుందంట. అంటే చిన్నపిల్లలు ఎవరు దాని దగ్గరికి వెళ్ళి కదపకుండా ఉంటే అలాగే ఉంటుంది. అలాగే వాటర్ కింద కూడా మనకి రంగోలీ చూపించారు. ఇది ఒక 12 hours ఉంటుంది అంటున్నారు. రెండు కూడా బాగున్నాయండి. దీనికి ఇంకా మన డిజైన్ కావాలి అంటే సైడ్స్ నుంచి ఏమైనా డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే సైడ్స్ లో ఇక్కడ ఫ్లోటింగ్ క్యాండిల్స్ లాంటివి కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణిమంజరి గారు. చక్కగా మాకు రంగోలీని ఎలా వేసుకోవచ్చు చూపించారంటే కొత్తగా. మరి మీకు మా సకుల్ నుంచి అలాగే మా నుంచి థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీసీ వారికి చాలా థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.